కుచేలుడి మందిరం ఉన్న సుదామాపురి ఇప్పటి పోర్బందర్. భక్తుల కోరికలు తీర్చే హరసిద్ధి మాత. శ్రీ మహావిష్ణువు 108 దివ్య దేశాల్లో ఒకటి మూల్ ద్వారకా. మహాత్మా గాంధీ జన్మస్థలం చూసొద్దామా పోర్బందర్లో? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ద్వారకా టూర్ సక్సెస్ఫుల్ గా ముగించేశాము. ఇవాళ మనం ద్వారక నుంచి బయలుదేరి సోమనాథ్ వెళ్తున్నాము టెంపో ట్రావెలర్ లోనే. వెళ్లే దోవలో మనకి హరసిద్ధి మాత టెంపుల్ ఒకటి, మూల్ ద్వారక అనే ఇంకొక టెంపుల్ ఉంది, పురాతనమైన టెంపుల్. అది కూడా చూసుకుని పోర్బందర్ చూసుకుని రాత్రికి మనం సోమనాథ్ చేరతాం. నాతో పాటు ప్రయాణానికి మీరు సిద్ధమా? అయితే పదండి సోమనాథ్. హాయ్ ఫ్రెండ్స్, మా 3 రోజుల ద్వారకా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము సోమనాథ్ వెళ్ళటానికి రెడీగా ఉన్నాం విత్ ఆల్ అవర్ 15 మేట్స్. అందరం రెడీ అయిపోయాం. మా లగేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగో మా గ్రూప్ జూనియర్ కెప్టెన్ రఘురామ్ లగేజ్ తో పాటు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మా మెటాడర్ రాగానే లగేజ్ మొత్తం అందులో పెట్టి నెక్స్ట్ ఎక్కడికి బాబా మనం? సోమనాథ్ వయా పోర్బందర్. ఎస్, వయా పోర్బందర్ సోమనాథ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? లెట్స్ గో. ద్వారకాలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముగించుకుని 9:40 బయలుదేరి ద్వారకాకి 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరసిద్ధి మాత ఆలయానికి బయలుదేరాం. ఇప్పుడు టైం 10:45 అవుతోంది. అంటే దగ్గరగా మనకి ఒక 1 అవర్ జర్నీ తర్వాత మనం ఇప్పుడు హరసిద్ధి మాత ఆలయానికి చేరుకున్నాం. ఈ హరసిద్ధి మాత ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ దేవికి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోర్కెలు తప్పక నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకనే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ హరసిద్ధి మాత ఆలయానికి. హరసిద్ధి మాతాని దర్శించుకుని మనం ఇప్పుడు మూల్ ద్వారకాకి వెళ్తున్నాం. హరసిద్ధి మాత ఆలయం నుంచి ఒక అరగంట ప్రయాణం తర్వాత దగ్గరగా 20 కిలోమీటర్లు ప్రయాణించాక
మనం ఇప్పుడు చేరుకున్నాం మూల్ ద్వారకా. ఇది విసవాడ అనే ప్లేస్లో ఉంది. మనందరికీ తెలుసు విష్ణువుకి అనేక ఆలయాలు ఉన్నాయి. 108 దివ్య దేశాలున్న శ్రీ మహావిష్ణువుకి ఈ మూల్ ద్వారకా కూడా ఒకటన్నమాట. ఇది అతి ప్రాచీన దేవాలయం. పురాణాల ప్రకారం జరాసంధుని కుమారుల్ని శ్రీకృష్ణుడు యుద్ధంలో చంపడంతో జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద పగబట్టి చాలాసార్లు మధుర మీద దండయాత్ర చేశారు. యుద్ధం జరిగినప్పుడల్లా జరాసంధుడిని శ్రీకృష్ణుడు ఓడించి పంపించేవాడు. కానీ జరాసంధుడికి ఆ కోపం చల్లారక ఎలాగైనా శ్రీకృష్ణుని చంపుదామని మళ్ళీ మళ్ళీ దండయాత్రలు చేసేవాడు. జరాసంధుడిని చంపుదామంటే అతని చావు భీముడి ద్వారానే అని రాసి ఉండటం వల్ల శ్రీకృష్ణుడు తన ప్రజలను రక్షించుకోవడానికి మధురను వదిలి ద్వారకా వెళ్తూ ఈ మూల్ ద్వారకాలో కొన్ని రోజులు ఉన్నారని చెప్తారు. శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ కూడా ఇక్కడే కొన్నాళ్ళు ఉన్నారని, ఇక్కడున్న బావిలోనే శ్రీకృష్ణుడు స్నానం చేశాడని చెప్తారు. ఈ ఆలయంలోనే రాధాకృష్ణ మందిరం, పరమేశ్వరుని ఆలయం, సీతారాముల మందిరం, లక్ష్మీనారాయణుల మందిరం, అలాగే దుర్గాదేవి మందిరం ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మధ్యయుగ కాలం నాటి బావి ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. ఇదే ఆ బావి. ఇక్కడి నుంచి ఒక 27 కిలోమీటర్ల డిస్టెన్స్లో పోర్బందర్ ఉంది. మనం ఇప్పుడు పోర్బందర్కి వెళ్తున్నాం. నలభై నిమిషాలు ప్రయాణం చేసి మనం ఇప్పుడు పోర్బందర్ పట్టణంలోకి చేరాము. ఈ పట్టణంలో ఇరుకు రోడ్లు ఉన్నందువల్ల మన టెంపో ట్రావెలర్ ఒక ప్లేస్లో పెట్టి ఆటోల్లో ఇక్కడి నుంచి మహాత్మా గాంధీ గారి బర్త్ ప్లేస్, దాన్నే కీర్తి మందిర్ అని పిలుస్తారు, అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడి నుంచి ఎదురుగుండా కనిపిస్తోంది కదా టవర్ లాంటిది, ఇదే కీర్తి మందిర్. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మస్థలం ఇదే. చూసారా ఎంత క్యూ ఉందో ఆ జన్మస్థలాన్ని చూడటానికి. అలాగే ఇదే ఆవరణలో లైబ్రరీ ఉంది. ఒక మ్యూజియం కూడా ఈ ఆవరణలోనే ఉంది. అందులో
గాంధీ గారి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇదిగో గాంధీ గారు, సతీమణి కస్తూరిబా గాంధీ గారి నిలువెత్తు పెయింటింగ్స్ ఆ ఎదురుగుండా మనకు కనిపిస్తున్నాయి. గాంధీ గారు రాసిన ఎన్నో పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్న లైబ్రరీలో ఉన్నాయి. గాంధీ గారు 2 అక్టోబర్ 1869లో ఈ ఇంట్లోనే జన్మించారు. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ దర్వాజాలు అంటే తలుపులు, ఆ మార్గం చాలా తక్కువ హైట్లో ఉంది. మామూలుగా మనం 6 అడుగులు అలా పెడతాం కదా, ఇది అంతకంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇది గాంధీ గారి తాతగారు కట్టించిన హవేలీ. ఇందులో గాంధీ గారు ఇక్కడే పుట్టారు. వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ నాన్న అందరూ కూడా ఈ ఇంట్లోనే ఉండేవారు. ఇది 3 అంతస్తుల బిల్డింగ్. ఇది 1950లో మెమోరియల్ని కంప్లీట్ చేశారు. అప్పటికి గాంధీ గారు లేరు. ఆయన ఉన్నప్పుడే 1944లో దీన్ని మెమోరియల్గా చేయటానికి నిశ్చయించినప్పుడు గవర్నమెంట్కి ఈ స్థలాన్ని రాసివ్వటం జరిగింది. డొనేట్ చేసేసారు ఈ స్థలాన్ని గవర్నమెంట్కి. ఇప్పటికి కూడా ఇంతమంది వచ్చి మహాత్మా గాంధీ యొక్క బర్త్ ప్లేస్ని చూస్తున్నారు అంటే మన మనసుల్లో ఆయనకున్న రెస్పెక్ట్ అలాంటిది. జాతిపిత మహాత్మా గాంధీ. కానీ చూసారా, మెట్లు దిగటానికి తాడు పట్టుకునే దిగగలం. చాలా స్టీప్గా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి. చూసారా, ఈ 3 అంతస్తులకి ఇలాగే ఎక్కాలి, ఇలాగే దిగాలి. ఆ కాలంలో కూడా అలాగే ఎక్కి దిగేవారేమో. ఈ హవేలీలో చాలా రూమ్స్ ఉన్నాయి. ఆయన గూట్లో ఏముందని మరీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఆయన. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు లైబ్రరీలోకి వచ్చాము, మ్యూజియంలోకి. ఇక్కడ గాంధీ గారి ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. గ్యాలరీని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మన తర్వాత మజిలీ సుధాముడి ఆశ్రమం, అంటే కుచేలుడి ఆశ్రమం. ఇది కూడా పోర్బందర్లోనే ఉంది. కుచేలుడి గురించి మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు కుచేలుల స్నేహం అంటే ఏంటో నిర్వచించింది. ఆ సుధాముడు నివసించిన ప్రాంతమే సుధామపురి. అదే ఇప్పుడు పోర్బందర్. ఇక్కడి నుంచే ఆయన శ్రీకృష్ణుణ్ణి కలవడానికి 137 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేట్ ద్వారకాకి వెళ్ళారు. ఇక్కడ ఉన్న సుధామ మందిరాన్ని స్నేహానికి ప్రతీకగా 1902 నుంచి 1907 మధ్యలో నిర్మించారు. 12వ శతాబ్దంలో ఒక చిన్న మందిరంగా ఉండే ఈ ఆలయం
భావ్ సింహ్జీ మహారాజా ఆఫ్ పోర్బందర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఇంత అద్భుతంగా చేశారు. ఈ ఆలయంలోనే చాముండి ఆలయం, జ్ఞాన్వన్ ఆలయం ఉన్నాయి. ఈ ఆలయ గోపురం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక మెట్ల బావి కూడా ఉంది. ఈ ఆలయం లైట్ పింక్ కలర్లో మార్బుల్ స్తంభాలతోటి చాలా బాగుంది. సుధాముడి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఇప్పుడు టైం 2:15 అయింది. సో ఇక్కడ కతియావాడి కింగ్స్లో గుజరాతీ థాలీ తెప్పించుకుని తినేసి మళ్ళీ 3:20కి బయలుదేరి సోమనాథ్. ఇక్కడ నుంచి జర్నీ 135 కిలోమీటర్స్, అంటే 2 hours 20 minutes పడుతుంది. ఇక్కడ రోడ్ అంతా బాగుంది. ఇదిగో మధ్యలో టీ బ్రేక్. ధాబా దగ్గర కాసేపు రిలాక్స్ అయ్యాము. టీ బ్రేక్ అన్నమాట. ఇంకా సోమనాథ్కి వెళ్ళడానికి 1 hour and 15 minutes పడుతుంది. ఇప్పుడు టైం 5:05 అయింది. సో సోమనాథ్ వెళ్ళేటప్పటికి అరౌండ్ 6:30 అవ్వచ్చు. ఈ లోపల కాసేపు రిలాక్స్. ఈ పక్కన ఈ కొబ్బరి చెట్లు అవన్నీ కూడా కేరళని తలపిస్తున్నాయి. ద్వారకా నుంచి మన ప్రయాణం మొత్తం కూడా కోస్ట్ లైన్లోనే సాగుతోంది. ద్వారకా టు పోర్బందర్, పోర్బందర్ టు సోమనాథ్ మొత్తం కోస్ట్ లైనే. సోమనాథ్కి దగ్గరలో వచ్చేసాం. ఇప్పటికే లేట్ అయింది. 250 కిలోమీటర్ల ప్రయాణం చేసి అందరం అలసిపోయాం కాబట్టి ఇంకా ఈ పూట దర్శనం అదేమీ లేదు. రేపు సోమనాథ్ లోకల్ చూద్దాం. ఈ సుఖ్సాగర్ హోటల్ వెనకాలే మనం స్టే చేస్తున్న హోటల్ ఉంది. సుఖ్సాగర్ వెజిటేరియన్ రెస్టారెంట్. అలాగే ఈ పక్కన కూడా ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. మనం స్టే చేస్తున్న హోటల్ పేరు హోటల్ సుఖ్నాథ్. ట్రిపుల్ బెడెడ్ రూమ్స్ 5 తీసుకున్నాం. రూమ్ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, స్పేషియస్గాను ఉంది, ప్లస్ నీట్గాను మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ కూడా ఉంది. బయటికి వెళ్ళి చూద్దాం. ఓకే రైట్. 3 బెడెడ్ ఏసీ రూమ్, ఒక 3 రోజులు 21,600. ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా ద్వారకా నుంచి సోమనాథ్కి వెళ్ళే మన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాతో పాటు
మరో జర్నీకి మీరు సిద్ధం కండి.